అల్లూరి సీతారామరాజు అంటే ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక స్ఫూర్తి అని అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్ను మూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలు కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పట్టి పీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసేతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు, ప్రజల కోసమే పోరాడి మరణించినటువంటి మరి కీర్తిశేషులు పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 127వ జయంతి సందర్భంగా ఈ రోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాంక్ బండ్ మీద ఈ ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికి చాలా సంతోషదాయకం. ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేనటువంటి పరిస్థితి. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పరిస్థితి. ఈ దేశ హక్కుల కోసం ప్రాణ త్యాగం చేసింది. తన కోసం కాదు, తనని నమ్మినటువంటి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారికి జోహార్లు అర్పిస్తూ ఈ రోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం, విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు.